నెక్స్ట్ ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఎవ్రీబడీ షుడ్ ఫోకస్ ఆన్. See, March 16th, 2024 ఎలక్షన్ కోడ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మే 13, 2024 పోలింగ్ జరిగింది. May 15th, 2024 tenders were opened. June 4th, 2024 election results came. Government announced. Chandrababu Naidu took over. June 12th AR డైరీ సప్లై చేయడం మొదలుపెట్టింది. ఏఆర్ డైరీ సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. సబ్సిక్వెంట్గా July 6th, July 12th, 2024లో ఇంకొక 4 ట్యాంకర్స్ సెంట్ బై ఏఆర్ డైరీ ఫెయిల్ ద టెస్ట్. July 23, 2024 ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు విచ్ ఫెయిల్ ద టెస్ట్ అవి వెనక్కి పంపించినారు. July 27, 2024 ఆ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ పార్క్డ్ నియర్ స్టోన్ క్రషర్ ఇన్ శ్రీకాళహస్తి. August and September 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సీక్రెట్లీ రీసప్లై ఆఫ్ ది రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ బ్యాక్ ఇన్ టు ద టీటీడీ అట్ 4 AM in the morning. సెప్టెంబర్ 18న దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పలా, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. నేను అడుగుతా ఉన్నా, టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి? నెయ్యి ఎప్పుడు సప్లై అయింది? శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి? వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు? అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము?